థర్డ్ బీకామ్ విద్యార్థులకి స్వాగతం. మీరు సెకండ్ బీకామ్ నుంచి థర్డ్ బీకామ్లోకి వచ్చిన తర్వాత మీకున్నటువంటి సిలబస్ సబ్జెక్టులు ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను వివరించడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం సెంట్రల్ బ్యాంకింగ్ గురించి చూడబోతున్నాం. సెంట్రల్ బ్యాంకింగ్లో 5 యూనిట్లు ఉన్నాయని ఆల్రెడీ చెప్పాను. దాంట్లో మొట్టమొదటి యూనిట్, ఫస్ట్ యూనిట్ ఏమిటి అని చెప్పేసి అంటే ఎవల్యూషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్. అంటే కేంద్ర బ్యాంక్ యొక్క స్థాపన మరియు అభివృద్ధి ఎలా జరిగింది. నెక్స్ట్, కేంద్ర బ్యాంకు యొక్క విధులు ఏమిటి, అభివృద్ధి చెందుతున్న దేశాలలో కేంద్ర బ్యాంకు యొక్క పరిధి విధులు ఎలా ఉన్నాయి, న్యూ ట్రెండ్స్ ఇన్ ద సెంట్రల్ బ్యాంకింగ్, కేంద్ర బ్యాంకుల్లో ప్రస్తుతం వస్తున్నటువంటి ధోరణులు ఏమిటి అనేది ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్లో చూడబోతున్నామండి. ఓకే, సో మొదట ఈ యొక్క కేంద్ర బ్యాంక్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అసలు బ్యాంక్ అంటే ఏమిటి చెప్పండి. బ్యాంక్ అంటే ఏమిటి? ఎప్పుడైనా వెళ్ళారా మీరు బ్యాంక్కి? ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా బ్యాంకుతో అనుబంధం లేకుండా వెళ్ళటం లేదు. ఒక బీకామ్ విద్యార్థులుగా బ్యాంక్ ఏం చేస్తుంది, అసలు బ్యాంకులు ఎన్ని రకాలు ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు సెకండ్ బీకామ్లో బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ అనేటటువంటి సబ్జెక్ట్లో ఆల్రెడీ తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు థర్డ్ బీకామ్లోకి వచ్చారు కాబట్టి ఈ బ్యాంకుల్లో లోపలికి మనం వెళ్దాం. ముందు ఒకసారి నేను బ్యాంకుల గురించి ఒక 2 మాటలు చెప్పేస్తాను వినండి. బ్యాంక్ అనే పదానికి ఒక డెఫినేషన్ చెప్పండి. ఏమిటి? బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారము బ్యాంకు అనగా చెక్కు, డ్రాఫ్టు, ఆర్డర్ ద్వారా కానీ మరో విధంగా కానీ తిరిగి చెల్లిస్తామనే హామీతో ప్రజల వద్ద నుంచి డిపాజిట్లు స్వీకరించి ప్రజలకు రుణాలు మంజూరు చేసే సంస్థను బ్యాంక్ అంటారు. డెఫినేషన్ అలా చెప్పాలి. ఓకే, చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు బ్యాంక్ అనేది డిపాజిట్లు స్వీకరిస్తుంది, రుణాలు మంజూరు చేస్తుంది. ఇప్పుడు మన ఊళ్ళో చాలా బ్యాంకులు ఉన్నాయి. ఆంధ్ర బ్యాంక్ ఉంది, స్టేట్ బ్యాంక్ ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, ఇలాంటి బ్యాంకులు అన్నీ ఉన్నాయి కదా. మరి ఈ బ్యాంకులన్నిటినీ నియంత్రించడానికి ఒక సంస్థ ఏమన్నా ఉందా అంటే ఉంది. ఈ బ్యాంకులన్నిటినీ నియంత్రించడానికి ఉన్నటువంటి సంస్థే సెంట్రల్ బ్యాంక్, కేంద్ర బ్యాంక్. ప్రతి దేశంలో కూడా బ్యాంకులను నియంత్రించడం కోసం అని చెప్పి ఒక కేంద్ర బ్యాంకు ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. సో ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది ఏమిటంటే ప్రపంచంలో కేంద్ర బ్యాంకులు అనేటటువంటివి ఎలా స్థాపించబడ్డాయి, ఈ కేంద్ర బ్యాంకులు స్థాపించబడినటువంటి వాటి యొక్క అభివృద్ధి ఎలా జరిగింది, ఇవి ఇప్పుడు మనం చూడబోతున్నామండి. ఓకే మై డియర్ స్టూడెంట్స్, చూడండి. కేంద్ర బ్యాంకు ఆవశ్యకతను మొట్టమొదటిసారిగా ప్రపంచ దేశాలు చాలా సందర్భాలలో గుర్తించడం జరిగిందండి. ఇప్పుడు ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా వాణిజ్య సంబంధాలే. డబ్బుతోనే మొత్తం మనం ప్రపంచాన్ని అంతటినీ కొలవడం జరుగుతుంది. ఓకే, సో ఈ డబ్బు అనేటటువంటి అంశంలో కీలక పాత్ర పోషిస్తున్న సంస్థలు ఏమిటి అంటే బ్యాంకులు. ఈ బ్యాంకులు ఏవైనా తప్పు చేస్తే వాటిని నియంత్రించడానికి లేదా బ్యాంకులు ఏమన్నా నష్టపోతే వాటిని ఆదుకోవడానికి ప్రతి దేశంలో కూడా కేంద్ర బ్యాంకులు అనేటటువంటివి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకే, ప్రపంచంలో ఈ యొక్క కేంద్ర బ్యాంకుల ఆవశ్యకతను మొట్టమొదటిసారిగా గుర్తించింది ఎవరు అని చెప్పేసి అంటే స్వీడన్ దేశస్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 1668లో సీవర్జీస్ రిక్స్ బ్యాంక్ అనే సంస్థను స్థాపించారు. సీవర్జీస్ రిక్స్ బ్యాంక్ అనేటటువంటి సంస్థని 1668లో స్థాపించడం అనేటువంటిది జరిగిందండి. ఓకే, ఈ సీవర్జీస్ రిక్స్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది స్వీడన్ ప్రభుత్వం స్థాపించింది. మనం నోబెల్ ప్రైజ్ ఇస్తారు కదా, నోబెల్ ప్రైజు
అర్థశాస్త్రంలో ఇచ్చేటటువంటి నోబెల్ ప్రైజ్ ఏదైతే ఉందో ఆ నోబెల్ ప్రైజు యొక్క వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి సంస్థ ఏది అంటే ఈ సివర్జీస్ రిక్స్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇదేనండి. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఫ్రాన్స్ రాజు అయినటువంటి నెపోలియన్ 1800లో ఈ యొక్క బ్యాంక్ డి ఫ్రాన్స్ అనేటటువంటి సంస్థని స్థాపించాడు. అదే తరువాత కాలంలో సెంట్రల్ బ్యాంక్గా ఎదగడము అనేటువంటిది జరిగింది. ఫ్రాన్స్ యొక్క కేంద్ర బ్యాంకుగా ఎదగడం జరిగిందండి. దీన్ని నెపోలియన్, ఫ్రాన్స్ రాజు అయినటువంటి నెపోలియన్ ఎవరైతే ఉన్నాడో నెపోలియన్ స్థాపించాడంటే నెపోలియన్ ఒక అద్భుతమైన మాట చెప్తాడు. అసాధ్యము అనేది మూర్ఖుల నిఘంటువులో మాట, నా డిక్షనరీలో అసాధ్యం లేదు అంటాడు. అసాధ్యము అనేది మూర్ఖుల నిఘంటువులో మాట, నా డిక్షనరీలో అసాధ్యం లేదు అని చెప్తాడండి నెపోలియన్. సో ఆ నెపోలియన్ స్థాపించినటువంటి బ్యాంకు ఈ యొక్క బ్యాంక్ డి ఫ్రాన్స్ అనేటటువంటిది, అది ఫ్రాన్స్ యొక్క ఇదన్నమాట బ్యాంక్. అయితే మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో, మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతున్నటువంటి తరుణంలో, మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పటి నుంచి ఎప్పటి దాకా జరిగిందండి? ఫస్ట్ వరల్డ్ వార్ 1914 నుండి 18 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగిందండి. ఫస్ట్ వరల్డ్ వార్ కాలంలో ఏమైందంటే, ఈ ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అవ్వడానికి ముందు నుంచే ప్రతి దేశం కూడా ఆయుధాల ఉత్పత్తి మీద విపరీతమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసిందండి. ఆయుధాలు విపరీతంగా ఉత్పత్తి చేయటం అనేటువంటిది జరిగింది. మిగిలినటువంటి అన్ని ఫ్యాక్టరీలని కూడా ఆయుధాల ఫ్యాక్టరీల కింద మార్చేసింది. సో దీంతో ఈ యొక్క ఆయుధాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోవటం వల్ల, రెండోది బంగారం యొక్క రేటు విపరీతంగా పడిపోవటం వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోవడానికి మార్గాలు సుగమమైపోయాయి. బిఫోర్ ద సెకండ్ వరల్డ్ వార్, అట్ ద టైమ్ బిఫోర్ ద ఫస్ట్ వరల్డ్ వార్, మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు, మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో, మొదటి ప్రపంచ యుద్ధం తరువాత కూడా ఈ యొక్క దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయి బ్యాంకులు దివాళా తీసేసే పరిస్థితికి ఏర్పడ్డాయి. ఇలాంటి తరుణంలో ఈ బ్యాంకుల్ని ఆదుకోవడం కోసం, ప్రజల యొక్క ఆర్థిక వనరులను నియంత్రించడం కోసం, ఆర్థిక అవసరాలను తీర్చడం కోసం, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వటం కోసం ఒక సంస్థ యొక్క అవసరం ఏర్పడిందండి. ఆ సంస్థ రిజర్వ్ బ్యాంకు లేదా ఈ యొక్క సెంట్రల్ బ్యాంకులుగా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతో పెట్టారు. ఈ విషయాన్ని గుర్తించినటువంటి అమెరికా అధ్యక్షుడు అప్పుడు ఎవరు అంటే వుడ్రో విల్సన్. వుడ్రో విల్సన్ గారు ఎవరైతే ఉన్నాడో, వుడ్రో విల్సన్ 1913లోనే, అంటే బిఫోర్ ఫస్ట్ వరల్డ్ వార్ అనమాట, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అనేటటువంటి దాన్ని స్థాపించారు అమెరికాలో కేంద్ర బ్యాంకు కింద. 1920లో ఆస్ట్రేలియా ఏదైతే ఉందో, ఆస్ట్రేలియాలో ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో సెంట్రల్ బ్యాంక్ స్థాపించబడింది. 1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశం ఏదైతే ఉందో భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది స్థాపించబడింది. ఇలా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆయుధాల అవసరం జనాలకు లేకుండా పోయింది. లేకుండా పోవడంతో ఏమైందంటే ఆయుధాల ఫ్యాక్టరీలన్నీ మూసేశారు. అప్పటిదాకా ఆయుధాల ఫ్యాక్టరీలో పనిచేసినటువంటి చాలామంది ఉద్యోగులు నిరుద్యోగులు అయిపోయారు. దీంతో ఏమైపోయిందంటే ఆర్థిక మాధ్యమం వచ్చిందండి. ద్రవ్యోల్బణము, ఆర్థిక మాధ్యమం అనే రెండు పదాలు మనకు సహజంగా ఇంటర్మీడియట్ నుంచి వస్తూ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ద్రవ్యోల్బణం అంటే ఏంటి? వస్తువు రేటు విపరీతంగా పెరిగిపోయి రూపాయి రేటు పడిపోవటం. ఓకే, అది ద్రవ్యోల్బణం. ఆర్థిక మాధ్యమం అంటే వస్తువు రేటు తగ్గిపోయి రూపాయి రేటు పెరిగిపోవటం. అంటే కార్మికుల యొక్క లభ్యత విపరీతంగా పెరిగిపోతే, ఇప్పుడు చూడండి కరోనాలో మీకు ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అంటే ఎక్కడికక్కడ పనులు లేకపోవడం వల్ల ప్రజలు కార్మికుల యొక్క లభ్యత విపరీతంగా పెరిగిపోయింది. అప్పటిదాకా ఏమిటి, ఒక షాపులో పనిచేయడానికి 10,000 జీతం ఇస్తే ఇప్పుడు 5,000 జీతాన్ని పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకని? పనులు లేవు కాబట్టి. సో కార్మికుల లభ్యత విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఆర్థిక మాధ్యమం వచ్చిందండి. అప్పుడు అమెరికా తన యొక్క కేంద్ర బ్యాంకు యొక్క సహకారంతో న్యూ డీల్ అనేటటువంటి పాలసీని తీసుకురావడం జరిగింది. సో దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి ఈ కేంద్ర బ్యాంకులు అనేటటువంటివి కీలక భూమికను పోషించడం అనేటువంటిది జరుగుతుందండి. ఓకే, సో ఈ విధంగా ఈ కేంద్ర బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రపంచంలో ఎస్టాబ్లిష్ అవడం జరిగింది. ప్రతి దేశంలో
కూడా ఇప్పుడు కేంద్ర బ్యాంకులు ఉన్నాయి. ఆ దేశ ఆర్థిక విధానాలను, ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దడం కోసం. ఓకే, సో ఈ కేంద్ర బ్యాంకులు అనేటటువంటివి ఏం చేస్తాయి, ఏ విధంగా తమ యొక్క గమనాన్ని ముందుకు నడుపుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దామండి. కేంద్ర బ్యాంకు యొక్క విధులు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దామండి. కేంద్ర బ్యాంకు యొక్క విధులు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దామండి. ఏ దేశంలో కేంద్ర బ్యాంకులైనా కొన్ని తప్పనిసరి ప్రాథమిక విధులను అది నిర్వర్తిస్తూ ఉంటుంది. వాటిల్లో మొదటిది ఏమిటి అంటే నోట్ల జారీలో ఏకస్వామి. నోట్లను జారీ చేయటంలో ఏకస్వామి. ఓకే, మీకు మనం వాడుతున్నటువంటి కరెన్సీ నోట్లు ఏవైతే ఉన్నాయో ఆ కరెన్సీ నోట్లు తెలుసు. ఇప్పుడు 10 రూపాయలు, 20 రూపాయలు, 500, 1000 రూపాయలు ఇప్పుడు లేదు, 2000 రూపాయల నోటు, వీటన్నిటి దగ్గర అన్నిటి కింద కూడా రిజర్వ్ బ్యాంక్, ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ యొక్క గవర్నర్ గారి యొక్క సంతకం ఉండడం జరుగుతుందండి. అంటే మన దేశంలో ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఏ దేశంలో అయినా సరే నోట్లు జారీ చేయటంలో ఏకస్వామి ఎవరు అంటే కేంద్ర బ్యాంక్. అది అమెరికా కావచ్చు, లేకపోతే ఇటలీ కావచ్చు, ఏ దేశంలో అయినా సరే. ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది, ఏమిటంటే సార్ నోట్లు ఇలా జారీ చేసుకోవచ్చు కదండి, వీళ్ళు ముద్రించవచ్చు కదా. మరి ప్రతి దేశం కూడా తమకు కావలసినటువంటి నోట్లను తమ ఇష్టం వచ్చినట్లు ముద్రించేసుకోవచ్చు కదా. ఇప్పుడు కరోనా టైంలో డబ్బులు లేవు, మీకు డౌట్ రావచ్చు. డబ్బులు లేనప్పుడు మన దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఉంది, బోల్డ్ అంత పేపర్ ఉంది, కాబట్టి ఎంత కావాలితే అంత నోట్లు ముద్రించేసుకుని మనిషికో 1,00,000 రూపాయలు ఇచ్చేయచ్చు కదా, కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇచ్చేయచ్చు కదా. కుదరదు. ఏ దేశమైనా నోట్లను ముద్రించాలి అంటే కొన్ని నియమ నిబంధనలు అనేది పాటించాలి. ఆ దేశ రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్నటువంటి బంగారం నిల్వ ఏదైతే ఉందో, బంగారము, బాండ్లు, విదేశీ మారక ద్రవ్యపు బాండ్లు, ఈ నిల్వల ఆధారంగా నోట్లను జారీ చేయడం జరుగుతుంది. అంతే తప్ప తమకు డబ్బు అవసరం కదా, దేశానికి డబ్బు అవసరం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా నోట్లను ముద్రించటం అనేటటువంటిది ఏ దేశం కూడా చేయదు. ఈ యొక్క నోట్లను ముద్రించేటటువంటి అధికారం ప్రతి దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ సెంట్రల్ బ్యాంకే తీసుకోవటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుందండి. ఓకే, కాబట్టి సెంట్రల్ బ్యాంక్ యొక్క, కేంద్ర బ్యాంక్ యొక్క విధులలో ఒక ముఖ్యమైనటువంటి విధి ఏమిటి అంటే నోట్ల జారీలో ఇది ఏకస్వామిగా ఉండడం అనేది జరుగుతుందండి. ఆ నోట్లను ఎలా జారీ చేయాలి, వాటిని ఏ విధంగా నియంత్రించాలి, ఇవన్నీ కూడా సెంట్రల్ బ్యాంకే చూసుకుంటుంది. ఓకే, నెక్స్ట్, ప్రభుత్వానికి బ్యాంకరుగా, ఫిజికల్ ఏజెంట్గా మరియు ఆర్థిక సలహాదారుడిగా ఉంటుంది. ఓకే, ఇది ప్రభుత్వానికి బ్యాంకర్గా ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఏదైనా సరే ప్రభుత్వం ఒక ఆర్థిక కార్యకలాపాన్ని నిర్వహించాలనుకుంటే ప్రభుత్వానికి బ్యాంకర్గా ఉండడం జరుగుతుందండి. అంటే ప్రభుత్వం యొక్క ఆర్థిక అవసరాలు తీర్చడం కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఫిజికల్ ఏజెంట్గా ఉంటుంది, విత్త ప్రతినిధిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేశంలో కొత్త మార్పుని తీసుకురావాలనుకున్నారు. మొన్న రీసెంట్గా లాస్ట్ టైం మనకి కేంద్ర ప్రభుత్వం నల్లధనం బాగా పెరిగిపోయింది. అందువలన అప్పటి వరకు ఉన్నటువంటి 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు రద్దు చేయాలనుకున్నారు. సో రద్దు చేయాలనుకుని వాటి స్థానంలో కొత్త నోట్లను తీసుకురావాలనుకున్నారు. అలాంటి సందర్భాల్లో అదొక ఫిజికల్ ఏజెంట్, అంటే ఆర్థిక ఏజెంట్గా కేంద్ర ప్రభుత్వానికి ఒక ఏజెంట్గా ఏం చేస్తుందంటే ఆ యొక్క నోట్లు, పాత నోట్లన్నీ రద్దు చేసేయడానికి, కొత్త నోట్లు జారీ చేయడానికి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్, ఆర్థిక సలహాదారుడిగా ఉంటుందండి. ఆర్థిక సలహాదారుడు అంటే అర్థం ఏంటంటే కేంద్రం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే, ఆర్థికపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఆ నిర్ణయాన్ని ఇదే కేంద్ర ప్రభుత్వం సహజంగా ప్రతి దేశం కేంద్ర ప్రభుత్వం ఆ సెంట్రల్ బ్యాంకుతో ఒకసారి చర్చిస్తుంది. మేము ఈ విధంగా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాం, దీనికి మీ సలహా ఏమిటి, మీ సూచనలు ఏమిటి,
ఓకే, ఆ సలహాలు సూచనలు తీసుకునే ఈ నిర్ణయాలు తీసుకోవటం అనేటటువంటిది జరుగుతుందండి. అంతే తప్పించి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా కూడా ఇది కేంద్ర బ్యాంకు, ప్రతి దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలకి ఇది ఒక కీలకమైనటువంటి ఆర్థిక సలహాదారుడిగా, ఆర్థిక స్నేహితుడిగా ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది ఈ యొక్క కేంద్ర బ్యాంకు. బ్యాంకులకు బ్యాంకరుగా వ్యవహరించటం ఇది చాలా ముఖ్యమైనదండి. ఇది చాలా ముఖ్యమైనది. బ్యాంకులకు బ్యాంకరుగా వ్యవహరించడం అంటే అర్థం ఏంటంటే దేశంలో ప్రతి దేశంలో కూడా కొన్ని లక్షల బ్యాంకులు ఉంటాయి. ఒక్కో బ్యాంకుకి కొన్ని వందల ఏజెన్సీలు ఉంటాయి. ఈ యొక్క బ్రాంచ్లు బ్యాంకులన్నిటినీ కూడా బ్యాంకులు వాటి యొక్క బ్రాంచ్లన్నింటినీ కూడా వాటన్నిటికీ కూడా పెద్దన్నలాగా ఉపయోగపడేటటువంటి బ్యాంక్ ఏది అని చెప్పేసి అంటే ఉపయోగపడేటటువంటి బ్యాంక్ ఏది అని చెప్పేసి అంటే ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్. బ్యాంకులకు బ్యాంకర్గా ఉపయోగించడం అంటే అర్థం ఏమిటి అని చెప్పేసి అంటే ఈ యొక్క ప్రతి బ్యాంకు కూడా తాము తీసుకున్నటువంటి డిపాజిట్లకు ఎంత వడ్డీ చెల్లించాలి, అదేవిధంగా ఇచ్చినటువంటి రుణాలకు ఎంత వడ్డీ వసూలు చేయాలి అనేటటువంటి నియంత్రణ ఇదే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఒక బ్యాంకు పెట్టినప్పుడు వాళ్ళు మేము డిపాజిట్లకు 30% వడ్డీ ఇచ్చేస్తాం అన్నారనుకోండి, వెంటనే మొత్తం మన డిపాజిట్లన్నీ కూడా తీసుకెళ్ళి దాంట్లో డిపాజిట్ చేసేస్తారు. వాడు ఒక నెల 2 నెలల తర్వాత బ్యాంకు మూసేస్తాడు. అప్పుడు మనం లబోదిబోమంటూ ఏడుస్తూ ఉంటాం. సో ఈ విధంగా ఆర్థిక సంస్థలు మోసాలు చేయకుండా ఉండడం కోసం వాటిని నియంత్రించేటటువంటి అధికారం కూడా ఎవరికి ఉంటుంది అంటే ఈ యొక్క కేంద్ర బ్యాంక్ ఏదైతే ఉందో కేంద్ర బ్యాంకుకు ఉంటుందండి. ఈ బ్యాంకులు తమ యొక్క ఆర్థిక అవసరాల కోసం ఎవరి మీద ఆధారపడతాయి అంటే సెంట్రల్ బ్యాంక్ మీద ఆధారపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకు ఎవరికో రుణం ఇచ్చేసింది, ఎవరో పెద్ద వ్యాపారస్తుడికి రుణం ఇచ్చింది, ఆ వ్యాపార సంస్థ మూతపడిపోయింది. సో ఈ బ్యాంకు ఇప్పుడు అప్పుల పాలైపోయింది, డిపాజిట్లు తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి తరుణంలో ఎవరు ఈ యొక్క బ్యాంకును ఆదుకుంటారు అంటే సెంట్రల్ బ్యాంక్ ఆదుకుంటుందండి. ఆ డిపాజిట్దారు ఎంతోమంది చిన్నవాళ్ళు, పేదవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ డిపాజిట్ చేసి ఉంటారు. ఆ డిపాజిట్లన్నీ తీసుకువెళ్ళి ఒక పెద్ద కంపెనీకి అప్పిచ్చింది ఒక బ్యాంకు, ఇస్తే ఆ కంపెనీ మూసేరు. మరి ఇప్పుడు ఈ డిపాజిట్దారులు అందరూ ఇబ్బంది పడిపోవడమేనా? కాదు, రిజర్వ్ బ్యాంక్ దానికి బాధ్యత వహిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రతి దేశంలో కూడా ఈ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాల మీద కానీ తీసుకునేటటువంటి డిపాజిట్ల మీద కానీ రిజర్వ్ బ్యాంక్ ఏదైతే ఉందో రిజర్వ్ బ్యాంకు నియంత్రణ అనేటటువంటి సెంట్రల్ బ్యాంక్ నియంత్రణ అనేటువంటిది ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ నియంత్రిస్తుంది. సో ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ నియంత్రించడం వల్ల పూర్తి బాధ్యత సెంట్రల్ బ్యాంక్ వహించడం అనేది జరుగుతుందండి. ఓకే, కాబట్టి బ్యాంకులకు బ్యాంకరుగా వ్యవహరించడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు ఒక బ్యాంకు ఫలానా చోట బ్రాంచ్ ఓపెన్ చేయాలి అంటే విత్ ద పర్మిషన్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్. భారతదేశం తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జగ్గంపేటలో పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క కాట్రావులపల్లిలో బ్రాంచ్ ఓపెన్ చేయాలి, ఏదో ఒక బ్యాంక్ అనుకుందాం. సెంట్రల్ బ్యాంక్ పర్మిషన్ కావాలి. సెంట్రల్ బ్యాంక్ పర్మిషన్ కాకుండా ఇటు పరిస్థితుల్లోనే కూడా ఈ యొక్క బ్యాంకులు తమ యొక్క నూతన బ్రాంచ్లను గట్రా ఓపెన్ చేయలేవు. సో బ్యాంకులకు బ్యాంకర్గా వ్యవహరించడం అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం అండి సెంట్రల్ బ్యాంక్ విధుల్లో. దేశం యొక్క విదేశీ మారక నిల్వలు యొక్క కస్టడీ మరియు నిర్వహణను ఈ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో సెంట్రల్ బ్యాంక్ చూస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీరు బాగా చదువుకుని అమెరికాలోనో ఉద్యోగం వచ్చింది, వెళ్ళారు, అమెరికాలో డాలర్లు సంపాదిస్తున్నారు. వచ్చినటువంటి డాలర్లను మీ అమ్మా నాన్నలకి భారతదేశంలో పంపించాలి. ఆ డాలర్ కనుక ఇప్పుడు జగ్గంపేటలో ఉన్నటువంటి మీ అమ్మా నాన్నలకి పంపిస్తే ఆ డాలర్ తీసుకుని మన కిరాణా షాప్ దగ్గరికి వెళ్తే ఎవరైనా మారుస్తారా? మార్చరు. మరి ఆ డబ్బులు మన భారతదేశ మారక ద్రవ్యం కింద ఎలా మారతాయి? రిజర్వ్ బ్యాంక్ చేస్తుందండి. రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే విదేశీ మారక నిల్వలను, ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి విదేశీ మారక నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకునే స్వదేశీ ద్రవ్యాన్ని ఇచ్చేటటువంటి అధికారం రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది. రెండవది, విదేశీ మారక నిల్వలను కాపాడడం కూడా ఎవరి బాధ్యత అంటే రిజర్వ్ బ్యాంక్.
విదేశీ మారక నిల్వల యొక్క సమతౌల్యతను కాపాడడం అనేటువంటిది జరుగుతుందండి ప్రతి దేశం యొక్క రిజర్వ్ బ్యాంకులో కూడా. ఓకే, కేంద్ర బ్యాంకులు వీటిని నిర్వహించడం ఏదైతే ఉందో నిర్వహణ బాధ్యతను కూడా ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో సెంట్రల్ బ్యాంక్ తీసుకుంటూ ఉంటుందండి. ఓకే, విదేశీ మారక ద్రవ్య నిల్వలు అస్సలు లేవనుకోండి, అప్పుడు ఇతర దేశాల నుంచి మనకి నిత్యావసరాలు చాలా వస్తూ ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ భారతదేశం గురించి చెప్తాను వినండి. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినటువంటి తరుణంలో మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు బాగా తక్కువగా ఉన్నాయి. అప్పుడు మన ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గారు బాగా తక్కువగా ఉన్నాయి. ఎందుకు సార్ మనకు విదేశీ మారక ద్రవ్య నిల్వలో అని చెప్పి మీకు క్వశ్చన్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం పెట్రోలియం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. పెట్రోలియం దిగుమతి చేసుకున్నప్పుడు వాళ్ళు డాలర్లైనా అడుగుతారు, లేదా వాళ్ళ కరెన్సీ దినార్లైనా అడుగుతారు. ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ రెండూ లేవనుకోండి, మనం ఏమి ఇవ్వాలి? బంగారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో అందువల్లనే ఈ విదేశీ మారక ద్రవ్య నిల్వలు మరియు బంగారము వీటి నిల్వల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే రిజర్వ్ బ్యాంక్దేనండి. సో అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు లోటు బడ్జెట్లో ఉన్నటువంటి విదేశీ మారక ద్రవ్య నిల్వల్ని మళ్ళీ పెంచుకున్నారు రిజర్వ్ బ్యాంక్ యొక్క, కేంద్ర బ్యాంక్ యొక్క సహకారంతో. సో పెంచుకుని దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం అనేటువంటిది జరిగిందండి ఆ కాలంలో. అలాగే ఇక్కడ కూడా ప్రతి దేశం విదేశీ మారక ద్రవ్య నిల్వలు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే నిత్యం ఏయో ఒక సరుకులు దిగుమతి చేసుకుంటూ ఉంటారు, ఎగుమతి చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ ఎక్స్చేంజ్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉండాలి. దిగుమతులు ఎగుమతులు ఎక్స్చేంజ్ని కాపాడుతూ ఉండాలి, లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడిపోతుందన్నమాట. నెక్స్ట్, ఇక చివరి రిసార్ట్ లెండర్గా వ్యవహరించటము. చివరి రిసార్ట్ లెండర్గా వ్యవహరించటము అంటే అర్థం ఏమిటి అంటే, బ్యాంకులకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదా ఇతర ప్రభుత్వాలకి కానీ ఇది అంతిమ రుణదాతగా ఉంటుందండి. ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకులు తమ యొక్క ఆర్థిక అవసరాల్లో తీర్చుకోవటం కోసం అప్పు చేయాలి అంటే ఎవరి దగ్గర నుంచి చేస్తారు అంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు చేస్తారు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు చేసి తమ వ్యాపార వ్యవహారాలను నిర్వహించడం జరుగుతుంది. ఓకే, రిజర్వ్ బ్యాంకు ఈ యొక్క బ్యాంకులన్నిటికీ కూడా చిట్ట చివరి లెండార్గా ఉండడం జరుగుతుందండి. అదేవిధంగా కేంద్రానికి లేదా రాష్ట్ర ప్రభుత్వాలకి వాటి యొక్క ఆర్థిక అవసరాలు తీర్చడానికి కూడా ఇది ఉపయోగపడడం జరుగుతుందండి. నెక్స్ట్, బదిలీలు సెటిల్మెంట్లు కొరకు క్లియరింగ్ హౌస్గా వ్యవహరించడం. వివిధ రకాలైనటువంటి ట్రాన్స్ఫర్లు, బదిలీలు అంటే ఆర్థికపరమైనటువంటి అంశాలు మన దేశం లేదా అమెరికా కావచ్చు, అమెరికా వాళ్ళు భారతదేశంతో బోల్డ్ ఆర్థిక వ్యవహారాలు జరుపుతారు, మనం అమెరికాతో బోల్డ్ ఆర్థిక వ్యవహారాలు జరుపుతూ ఉంటాం. ఈ డబ్బు ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటివన్నీ కూడా రిజర్వ్ బ్యాంకే సెటిల్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్యకాలంలో రాఫెల్ విమానాలని ఫ్రాన్స్ నుంచి మనం కొనుగోలు చేసాం. ఓకే, వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వాలి, ఫ్రాన్స్ కరెన్సీ మనం ఇవ్వాలి. అప్పుడు ఫ్రాన్స్ యొక్క సెంట్రల్ బ్యాంకు, మన సెంట్రల్ బ్యాంకు రెండూ కూడా ఏం చేస్తాయంటే ఈ డబ్బును ఎక్స్చేంజ్ చేయడం అనేటువంటి జరుగుతుందన్నమాట. సో ఇలాగా ఈ సెటిల్మెంట్లు ఏవైతే ఉన్నాయో సెటిల్మెంట్లు చేస్తూ క్లియరింగ్ హౌస్గా భారతదేశంలో జరిగేటటువంటి వివిధ బ్యాంకుల మధ్య జరిగేటటువంటి ఆర్థిక వ్యవహారాల్లో కూడా చివరి క్లియరింగ్ హౌస్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే ఈ యొక్క రిజర్వ్ బ్యాంకే వ్యవహరించడం జరుగుతుందండి. సో ఈ విధంగా అంటే ఏ దేశంలో అయినా సరే ఇలాంటి సెటిల్మెంట్లు, బదిలీలు ఇలాంటివన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి బదిలీలు, ఆర్థికపరమైన సెటిల్మెంట్స్ అన్నీ కూడా అన్నిటికీ క్లియరింగ్ హౌస్గా ఎవరుంటారు అంటే రిజర్వ్ బ్యాంకే ఉండడం జరుగుతుందండి. సో ఈ విధంగా రిజర్వ్ బ్యాంక్ ఏదైతే ఉందో రిజర్వ్ బ్యాంక్ లేదా కేంద్ర బ్యాంక్ యొక్క విధులు ఇవ్వండి. ఓకే, సో రిజర్వ్ బ్యాంక్ లేదా కేంద్ర బ్యాంక్ యొక్క విధులు ఇవ్వండి. ఓకే, మనకి మొదటి యూనిట్లో కేంద్ర బ్యాంకుల యొక్క విధుల తరువాత అభివృద్ధి చెందుతున్న దేశాలలో కేంద్ర బ్యాంకుల యొక్క పాత్ర ఎలా ఉంటుంది అని చెప్పేసి అడిగారు. సో ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలను మనం 3 రకాలుగా విభజించామండి. ప్రపంచ దేశాలు 3 రకాలుగా విభజించారు. ఒకటి అభివృద్ధి చెందిన దేశాలు,
2 అభివృద్ధి చెందుతున్న దేశాలు, 3 అభివృద్ధి చెందని దేశాలు. అభివృద్ధి చెందని దేశాలు దేని ఆధారంగా ఈ డివిజన్ చేశారు అంటే, ఒక దేశం యొక్క ఆర్థిక తలసరి ఆదాయం ఆధారంగా అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందని దేశాలు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అభివృద్ధి చెందిన దేశాలలో అమెరికా, జపాన్ ఇలాంటి దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాలు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తలసరి ఆదాయం, ఆర్థిక వనరుల లభ్యత, దేశ అభివృద్ధి ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి కాబట్టి అవి అభివృద్ధి చెందిన దేశాలు. నెక్స్ట్, అభివృద్ధి చెందుతున్న దేశాలు డెవలపింగ్ కంట్రీస్, భారతదేశం ఇలాంటి దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలండి. ఓకే, ఆర్థికంగా బాగా వెనకబడిపోయిన దేశాలు లేదా బాగా వెనుకబడిన అభివృద్ధి చెందని లేదా వెనకబడిన దేశాల్లో మనకి ఈ యొక్క బంగ్లాదేశ్ లేకపోతే ఇథియోపియా ఇలాంటి దేశాలు మనకు కనిపించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మన సిలబస్లో ఏమి ఇవ్వడం జరిగిందంటే, భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో కేంద్ర బ్యాంకులు ఎలాంటి పాత్రను పోషిస్తాయి అని చెప్పి వాడు ఒక విభాగాన్ని ఇవ్వడం జరిగిందండి. సో వీటిల్లో కేంద్ర బ్యాంకుల యొక్క పాత్ర ఇంకా క్రియాశీలకంగా ఉంటుందండి, ఇంకా ఎక్కువ పాత్రను పోషించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, బాగా చదివేవాడిని టీచర్ బాగా పట్టించుకోవాలా, బాగా చదవని వాడిని లేదా బాగా చదవని వాడిని పట్టించుకోవాలా, కాస్త ప్రోత్సాహిస్తే చదివేవాడిని పట్టించుకోవాలా అనేటువంటి అంశం వచ్చినప్పుడు ముగ్గురిని పట్టించుకోవాలి. అయితే కాస్త ప్రోత్సాహిస్తే అభివృద్ధి చెందేవాడిని కాన్సన్ట్రేషన్ కొంచెం గట్టిగా చేయాలి, అస్సలు చదవని వాడిని కనీసం పాస్ చేయడానికైనా మేము ఎలాగైతే చూస్తామో అలాగే ఇక్కడ కూడా సెంట్రల్ బ్యాంకులు ఏం చేస్తాయి అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో క్రియాశీలకమైనటువంటి పాత్రని పోషిస్తూ ఉంటాయండి. దానిలో భాగంగా సాంప్రదాయకేతర విధులను నిర్వర్తిస్తాయి. సాంప్రదాయేతర విధులు అంటే ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా మనం లాస్ట్ టైం క్లాస్లో, నోట్లు జారీ చేయడం, బ్యాంకర్గా వ్యవహరించడం, బ్యాంకులకు బ్యాంకర్గా వ్యవహరించడం ఇలాంటివన్నీ కూడా సాంప్రదాయక విధుల్లోకి వస్తాయండి. ఆ సాంప్రదాయక విధులన్నీ కూడా ఈ యొక్క కేంద్ర బ్యాంకులు నిర్వహిస్తాయి. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో. ఇప్పుడు చూడండి, ఆర్థిక వృద్ధి ఆ దేశంలో ఆర్థిక వృద్ధిని సాధించటం కోసం అవసరమైనటువంటి నిర్ణయాలను కేంద్ర బ్యాంకులు ఏవైతే ఉన్నాయో కేంద్ర బ్యాంకులు తీసుకుంటూ ఉంటాయి. ఉదాహరణకు ఇప్పుడు కేంద్ర బ్యాంకులు తమ చేతుల్లో ఉన్నటువంటి తమ పరిధిలో ఉన్నటువంటి అంశాలతో ఈ ఆర్థిక వృద్ధిని సాధించడం అనేటువంటిది జరుగుతుంది. బ్యాంకులు ఉన్నాయండి, బ్యాంకులన్నీ కేంద్ర బ్యాంకు ఏం మాట చెప్తే ఆ మాట వినాలి. మీరు వ్యవసాయదారులకు ఎక్కువ రుణాలు ఇవ్వండి అని చెప్పింది అనుకోండి, వ్యవసాయదారులకు ఎక్కువ రుణాలు ఇస్తారు, తద్వారా వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. సో తద్వారా ఆర్థిక వృద్ధి ఏదైతే ఉందో ఆర్థిక వృద్ధి సాధించబడుతుంది. ఇలా నిరుద్యోగులకు రుణాలు ఇవ్వండి అని కేంద్ర బ్యాంక్ చెప్తే నిరుద్యోగులకు రుణాలు ఇస్తారు. ఇలా ఈ యొక్క ఆర్థిక వృద్ధి ఏదైతే ఉందో ఆర్థిక వృద్ధిని ఆ దేశం సాధించటం కోసం కేంద్ర బ్యాంకులు ఏవైతే ఉన్నాయో కేంద్ర బ్యాంకులు కృషి చేస్తాయి. నెక్స్ట్, అంతర్గత స్థిరత్వము అంటే అర్థం ఏంటంటే దేశం ఆర్థికంగా స్టెబిలైజ్డ్ అవ్వడం కోసం నిర్ణయాలు తీసుకుంటాం. షార్ట్ టర్మ్ గోల్స్ కాదు, లాంగ్ టర్మ్ గోల్స్. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కేంద్ర బ్యాంకులు 2 పడవల మీద కాలు వేసి నడవాల్సినటువంటి పరిస్థితి. ఒకటి తాత్కాలిక అవసరాలను తీర్చాలి, అదేవిధంగా దీర్ఘకాలిక లక్ష్యాలు, స్థిరత్వంతో కూడినటువంటి దీర్ఘకాలిక లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సాధించాల్సినటువంటి అవసరం ఈ యొక్క కేంద్ర బ్యాంక్ ఏదైతే ఉందో కేంద్ర బ్యాంకుకి ఉంటుందండి. సో ఈ విధంగా అంతర్గత స్థిరత్వాన్ని సాధించటము అనేటటువంటిది ఈ యొక్క సాధించటం కోసం రిజర్వ్ బ్యాంక్ ఏదైతే ఉందో రిజర్వ్ బ్యాంకు చేస్తుంది. షార్ట్ టర్మ్ గోల్స్ కాకుండా లాంగ్ టర్మ్ గోల్స్ని పెట్టుకుని ఇది చేయడం జరుగుతుందండి. నెక్స్ట్, శాఖల విస్తరణ. రిజర్వ్ బ్యాంకు
కేంద్ర బ్యాంకు స్థానికంగా ఉన్నటువంటి ఏ బ్యాంక్ అయినా సరే తమ బ్రాంచ్ల్ని పెట్టాలి అంటే, శాఖలను విస్తరించాలంటే రిజర్వ్ బ్యాంక్ యొక్క పర్మిషన్ కావాలి. సహజంగా ఒక బ్యాంకు కొత్త శాఖను ఏర్పాటు చేయాలంటే బాగా డెవలప్ అయిన టౌన్ ఏరియాల్లో పెట్టడానికి ఇష్టపడుతుందా, అభివృద్ధి చెందిన గ్రామీణ ప్రాంతాల్లో పెట్టడానికి ఇష్టపడుతుందా చెప్పండి? టౌన్ ఏరియాల్లో పెట్టడానికి ఇష్టపడుతుంది. అందుకనే రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే తప్పనిసరిగా ఒక బ్యాంకు బ్రాంచ్లు ఏర్పాటు చేయాలన్నప్పుడు కొన్ని బ్రాంచ్ల్ని విలేజెస్లో పెట్టాలి అని చెప్తుంది. ఎందుకు అంటే మొత్తం అభివృద్ధి అంతా కూడా ఒకే చోట ఏర్పడి ఆర్థిక అసమానతలు ఉండకుండా ఉండాలి అంటే అభివృద్ధి అందరికీ కూడా విస్తరించాలి. అందువలనే పల్లెటూళ్ళల్లో కూడా ఎందుకు బ్యాంకులు పెట్టడం జరుగుతుంది అంటే రిజర్వ్ బ్యాంక్ చేస్తున్నటువంటి కృషి అది. ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలో అయినా సరే ఎక్కడైతే ఆర్థిక అవసరాలు ఉన్నాయో, ఎక్కడైతే ఆర్థికంగా ఆ ప్రాంతం వెనుకబడి ఉందో ఆ ప్రాంతంలో బ్యాంకు పెడితే ఇండైరెక్ట్గా లోన్స్ వస్తాయి. ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అదొక కీలక పాత్ర పోషిస్తుంది. అందువలన శాఖల విస్తరణ ఏదైతే ఉందో శాఖల విస్తరణలో కూడా రిజర్వ్ బ్యాంకు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని చేస్తుందండి. బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధి సహజంగా ఇప్పుడు మనం ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు కాబట్టి మీకు ఇప్పుడు డబ్బులు అవసరం అనుకోండి, ఇమీడియట్గా ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు డబ్బులు అవసరం, వెంటనే ఏం చేస్తారండి? వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి వడ్డీ తీసుకుంటారు, అవునా కదా? వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి వడ్డీ తీసుకుంటారండి మీరు. ఆ వడ్డీ ఏమో విపరీతంగా ఉంటుంది. దాంతో మన పొలం ఏదో తాకట్టు పెడతాం, చివరికి మనం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ఇలా మన యొక్క ఆర్థిక అవసరాలకి బ్యాంకులు అందుబాటులో లేకపోవడం వల్లే మనం వడ్డీ వ్యాపారస్తులు లేకపోతే మరొకరి దగ్గరకో మనం వెళ్తున్నాం. అందువల్లనే కేంద్ర బ్యాంకులు ఏం చేస్తాయంటే ఈ బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయటం జరుగుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో అది అన్ని వర్గాలకి, అన్ని రంగాలకి, అన్ని ప్రాంతాలకి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాయి. రెండవది, ఇప్పుడు కొత్తగా భారతదేశంలో లేటెస్ట్ ట్రెండ్ ఏమిటి అంటే ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చేసినట్లయితే కొన్ని వెసులుబాట్లు, కొన్ని సౌకర్యాలు కూడా రిజర్వ్ బ్యాంక్ కల్పిస్తుంది. ఎందుకు అంటే దీని ద్వారా పరిపాలనా వ్యయం తగ్గుతుంది, వేగం బాగా పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ బాగా పెరుగుతుంది. కాబట్టి నల్లధనాన్ని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి చర్యల్ని కేంద్ర బ్యాంకులు తీసుకుంటున్నాయి. సో ఈ విధంగా బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధికి ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కేంద్ర బ్యాంకులు కృషి చేస్తాయండి. నెక్స్ట్, ఆర్థిక సంస్థల అభివృద్ధి. వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఆర్థిక సంస్థలు, ఫర్ ఎగ్జాంపుల్ పరిశ్రమల్ని అభివృద్ధి చేయడానికి, చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి సిడ్బీ లాంటిది, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ఈ యొక్క నాబార్డ్ లాంటిది, ఇలాంటి సంస్థలు భారతదేశంలో ఎలాగైతే ఉన్నాయో ప్రపంచ దేశాల్లో కూడా ఉంటాయి. వాటన్నిటినీ కూడా కేంద్ర బ్యాంకు వివిధ ఆర్థిక సంస్థల అభివృద్ధి కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ ఆర్థిక సంస్థలన్నీ కూడా కేంద్ర బ్యాంకు యొక్క నియంత్రణలో ఉంటాయండి. ఆ రంగాన్ని అభివృద్ధి చేయడానికి వ్యవసాయం కావచ్చు, ఫార్మసీ కావచ్చు, సేవా రంగం కావచ్చు, ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, ఇలాంటి ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా సరే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ కేంద్ర బ్యాంకు ఉంటుందండి. కేంద్ర బ్యాంకు ఈ సంస్థలన్నింటినీ అభివృద్ధి కోసం ఇది కృషి చేయడం జరుగుతుంది. బ్యాంకింగ్ అభివృద్ధి ప్రజల్లో బ్యాంకుల పట్ల ఉన్నటువంటి దురాభిప్రాయాలు తొలగించడం కోసం అక్కడికి వెళ్ళాలంటే ఈ యొక్క గతంలో బ్యాంకుల్లో డబ్బులు తీసుకోవాలంటే బ్యాంకు తెరిచినప్పుడే వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఏటీఎంలు వచ్చేసినాయి. 24 hours మన సెల్ ఫోన్లో ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా మన డబ్బులు తీసుకోవడం, వేసుకోవడం చేయొచ్చు. ఇలా వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రావడానికి కారణం ఏమిటి అంటే కేంద్ర బ్యాంకులేనండి. ఇప్పుడు కొత్త విధానం ఏమిటంటే కొన్ని బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకు అన్నిటికీ కూడా వ్యాపార అనుమతులు ఇచ్చేయడం జరిగింది ఈ యొక్క బ్యాంకింగ్ కార్యక్రమాలు చేయడం కోసం. ఇప్పుడు మన అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, మనకు డబ్బులు కావాలనుకోండి బ్యాంకుకి ఫోన్ చేసి చెప్తే మన ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేస్తారు. ఇలాంటి వ్యవస్థ కూడా త్వరలో కొన్ని బ్యాంకులు ప్రవేశపెట్టేసినాయి, మొత్తం అన్ని బ్యాంకులు కూడా త్వరలో ప్రవేశపెట్టేస్తాయి. సో ఈ విధంగా బ్యాంకింగ్ రంగాన్ని అన్ని వర్గాల చెంతకు కూడా తీసుకుని వెళ్ళి
ఈ బ్యాంకింగ్ రంగం ద్వారా దేశ అభివృద్ధిలో దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో కేంద్ర బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయి. నెక్స్ట్, తగినంత వడ్డీ రేటు మరియు నిర్మాణం. బ్యాంకులు తమ డిపాజిట్ల మీద ఎంత వడ్డీ ఇవ్వాలి, అదేవిధంగా తాము ఇచ్చినటువంటి రుణాల మీద ఎంత వడ్డీ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఎవరు చూస్తారు అని చెప్పేసి అంటే రిజర్వ్ బ్యాంకే నియంత్రిస్తుందండి. ఇప్పుడు వ్యవసాయ రుణాలకి వడ్డీ తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే వ్యవసాయం అభివృద్ధి చెందాలి. వ్యవసాయం లేకపోతే మనకి తిండి ఉండదు. ఈ భారతదేశంలో ఎక్కువ మంది ఆధారపడిన రంగం వ్యవసాయ రంగం కాబట్టి అలాంటి రుణాలకి తక్కువే ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క వెనుకబడిన ఎక్కువగా అభివృద్ధి చెందాల్సినటువంటి రంగాల్లోకి ఎక్కువ రుణాలు వెళ్ళే విధంగా రిజర్వ్ బ్యాంకే తీసుకుంటుందండి. సో ఇక నెక్స్ట్, శిక్షణా సౌకర్యాలు. రిజర్వ్ బ్యాంకు తమ యొక్క వివిధ విభాగాల ద్వారా కింద ఉన్నటువంటి బ్యాంకులకు కానీ అధికారులకు కానీ అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు కానీ శిక్షణా సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు పెట్టాలనుకుంటున్నారు లేదా వ్యాపారం పెట్టాలనుకుంటున్నారు, వాళ్ళకి శిక్షణ ఇస్తుంది రిజర్వ్ బ్యాంక్. ఏదో ఒక విభాగాన్ని బేస్ చేసుకుని శిక్షణ ఇచ్చి వాళ్ళు ఒక సెల్ ఫోన్ రిపేరింగ్ నేర్పిస్తుంది. ఇప్పుడు ఆంధ్రా బ్యాంక్ ఉంది. ఆంధ్రా బ్యాంక్లో ఒక విభాగం ఏమిటి అంటే స్కిల్ డెవలప్మెంట్, సెల్ ఫోను రిపేరింగు, అదేవిధంగా ఈ యొక్క టైలరింగ్ నేర్పించడం, ఇలాంటివన్నీ కూడా ఆంధ్రా బ్యాంక్ చేయించి వాళ్ళకి ఉపాధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో వాళ్ళ సొంత వ్యాపారాలు పెట్టుకోవడం కోసం అవకాశాలను ఇవ్వడం జరుగుతుందండి. ఇలా ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా కేంద్ర బ్యాంకు యొక్క ఆధీనంలోనే ఇవన్నీ నిర్వహించబడుతుందండి. వాటి ఆదేశాల మేరకు నిర్వహించబడుతుంది. ఈ విధంగా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాలుగా మార్చడంలో కీలకమైనటువంటి భూమికను కేంద్ర బ్యాంకు పోషిస్తుందండి. ఓకే.